కుంభకర్ణ ఆదివరాహ దంశాభీరంబులకు నా శరజాలంబులతో నీ తనువును నేలపై తాపతుట్టగా పడవైతు నిలువుము. సీత చూచితివా నా సోదరుడు కుంభకర్ణుడు యుద్ధభూమి నుండి పంపిన కానుక? ఇక నీ రాముడు లేడు. నీ అడియాసలుడికి ఈ రావణుని మనోభిరామవై రమణీయ భోగమును అనుభవింపు. సోదరా కుంభకర్ణ, మాయావి, త్వరలో నేను నీకు వారిగత పడుతుంది. శ్రీరామ్, ఇంద్రజిత్తు మాయయుద్ధమునకు ఉపక్రమించినాడు. 14 ఏండ్లు నిద్రాహారములు విడిచిన వీరుని చేతనే వీడికి మరణమున్నది. లక్ష్మణ, అన్నా
మాయలతో ఇంకెంతకాలం జీవితం ఇదే నా శక్తాయుధం. నిన్ను మాయా విముక్తుడు చేసి వీరస్వర్గమును ప్రసాదించుగాక. కుమారా, ఇంద్రజిత్తు! కుమారా! ప్రభు, ప్రభు! మన కుమారుడు ఇంద్రజిత్తు ఇక లేడు. మీ స్వార్థ ప్రయోజనాలకు కన్నబిడ్డ ప్రాణాలు బలిపెట్టారా ప్రభు? పుత్ర శోకాగ్నిచే దహింపబడుతున్న మా హృదయమును ఇంకనూ ఎలా క్షోభింపజేశావు దేవి. చాలు ఆపు. కొండ వంటి మీ తమ్ముడు కుంభకర్ణుడు కూడా కూలిపోయాడు. కళకళలాడే లంకారాజ్యం శ్మశానంగా మారిపోయింది. మండోదరి, అగ్నికి ఆజ్యం పోసి ఇంకనూ ఎందులకు ప్రజ్వరలా చేశావు? ప్రభు, ప్రభు, ఇంకా ఎవరిని ఉద్ధరించాలని యుద్ధం సాగిస్తున్నారు. అపజయం తప్పదని తెలిసి కూడా అభిమాన గర్వంతో ఆత్మవంచన దేనికి? ఆత్మవంచన? మేమా ఆత్మవంచకులము? ఇంతకాలము మా అర్ధాంగి అయ్యుండి నీవు మమ్మ అర్థం చేసుకున్నది ఇంత మాత్రమేనా? మా తపన ఎట్టిదో నీవు గ్రహింపతాను. ఆగండి. నేను జీవించి ఉండగా మిమ్ము మళ్ళీ యుద్ధానికి పోనివ్వను. మీ నిర్ణయం మారకపోతే నా మృతదేహం మీదుగా దాటిపోండి. దేవి, ఏమి సాహసం? సాహసం కాదు ప్రభు, నాలో సహనం నశించింది. నా మాంగల్యం, నా పసుపు కుంకుమల భద్రతే నా లక్ష్యం. మాంగల్యము, పసుపు కుంకుమలు. ఇప్పటికే మా హృదయం తరంగ సంక్షోభిత సంకుల భయంకర సముద్ర సదృశమై స్వాధీనము తప్పుతుంటా నీ వగవేమి, నీ హితవేమి? మేము మానస మందిరమును ఆలోచించాలి. మానస మందిరం, మానస మందిరం. ఎవ్వరినీ రానివ్వని ఆ మానస మందిరంలో ఏ పిశాచం తాండవిస్తున్నది? ఆ రహస్యం ఏమిటో బయటపడి తీరాలి. వైకుంఠ ద్వారపాలకులు మా అనుమతి లేనిదే లోపలికి వెళ్ళలేదు. ఇది సమయం కాదు. మరలిపండి. జై విజయల్లారా, సనక సనందనాది మహర్షులు మమ్మీ అడ్డగిస్తున్నారా? మీ దురహంకారానికి ఫలితంగా రాక్షసులై జన్మించండి. ప్రభు శ్రీమన్నారాయణ, భక్తవత్సల, శరణు శరణు. నీ సాన్నిధ్యం వీడి రాక్షసులుగా జీవించదాలం. శాప విమోచనం అనుగ్రహించు ప్రభు. మహర్షుల మాట దాటరాని 3 జన్మలు నాకు పరమశత్రువులైన రాక్షసులుగా గాని 14 జన్మలు నాకు పరమభక్తులుగా గాని జీవించి తుదకు నా సాన్నిధ్యమును చేరగలరు. ఇందులో మీకేది ఇష్టమో కోరుకురు. 14 జన్మలు మేము విడిచి జీవించదాలం. రాక్షసులుగా 3 జన్మలతోనే ముక్తి పొందినట్లు అనుగ్రహించు స్వామి. తథాస్తు. మహాదేవ, పరమేశ్వర, హరిహర స్వరూప, శత్రువును ఎదిరించు చిత్తస్థైర్యమున సంగం, బంధనమున చండ ప్రచండ మహాదండ విక్రమాటోప విజృంభణమున పరిపంథిని ఎదుర్కొను పాఠవము గడ్డింది. తుది వరకు పరమ విష్ణుద్వేషణై అంత్యమున అఖండ మోక్షలక్ష్మి సామ్రాజ్య సౌభాగ్యమును పొందినట్లు నన్ను అనుగ్రహింపు. మేలు రావణ మేలు. నీ విచిత్ర చరిత్ర విష్ణు తత్వార్థమై ఆ చంద్రతారార్కము అలరుగా స్థిత ప్రజ్ఞుడవై శత్రువుని ఎదుర్కొని సమరాంగణమున వీర విహారమనరించు చిత్తస్థైర్యమున సంగుతున్నాను. ధన్యుడను దేవ, ధన్యుడను. ప్రళయకాలాభీరమగు రావణ సార్వభౌముని పరాక్రమము పరిగెంతువుగాక. సమర స్వాగతమే ఈ శాస్త్రో భయంకరుడు వస్తున్నాడు. కాచుకో.